ఈ వీకెండ్ నైట్ ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూడాలనుకుంటున్నారా? అయితే కిరణ్ అబ్బవరం కా సినిమా ట్రై చేయండి. అయితే ఆల్రెడీ ఈ సినిమా చూసిన వాళ్ళకి కొన్ని డౌట్స్ అలానే మైండ్ లో ఉండిపోతాయి. ఇప్పుడు వాటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. డీటెయిల్ నెంబర్ 1, సినిమాలో కిరణ్ అబ్బవరాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేకు వాడే మిషన్ చూసారా? ఇది జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన రాశి చక్రం, జీవిత చక్రాన్ని భవిష్యత్తు చూపుతుంది. డీటెయిల్ నెంబర్ 2, అభినయ్ వాసుదేవ్ ఎందుకు మళ్ళీ గురునాథ మాస్టర్ ఫ్యామిలీలో పుడతారు? కారణం జన్మాంతర సిద్ధాంతం ప్రస్తుత జన్మలో చేసే పనులు తరువాతి జన్మలపై ప్రభావం చూపుతాయి. గురునాథం మాస్టర్ కూతురు ఆపరేషన్ కోసం దాచి ఉంచిన డబ్బు అభినయ్ వాసుదేవ్ దొంగతనం చేసి పారిపోతారు. రుణం తీర్చేందుకు మనవడిగా మళ్ళీ తిరిగి పుడతారు. డీటెయిల్ నెంబర్ 3, రాధ ఎందుకు మళ్ళీ జన్మలో అభినయ్ వాసుదేవ్కు చెల్లిగా పుడుతుంది? పూర్వ జన్మలో ఎవరో ఒకరు మరొకరిని గొప్ప కష్టాల నుండి బయటపడేసి వారికి ఆశ్రయం ఇచ్చి ఉంటే ఆ తదుపరి జన్మలో కుటుంబ సంబంధంగా పుట్టడం జరగవచ్చు. డీటెయిల్ నెంబర్ 4, వాసుదేవ్కి ఆ రూమ్ లో లాక్ చేసి ఉన్న బయట వాళ్ళ మాట్లాడడం వినిపించడం జరుగుతుంది. హిందూ ధర్మం ప్రకారం గర్భంలో ఉండే బిడ్డకు ఎలా అవగాహన ఉంటుందో తెలుసా? గర్భంలోని బిడ్డ తల్లి మాటలను 6వ వారం నుండే వినగలుగుతుందని, తల్లి మాట్లాడే మాటలతో పాటు పక్కన జరిగే శబ్దాలను కూడా ఆలకించగలదు. ఈ కాన్సెప్ట్ ఈ సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చింది.